అందరికీ నమస్కారం. మన భారతదేశంలో కొన్ని ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కావు. అవి అద్భుతాలకు నిలయాలు. నీటిపై తేలే ఇటుకలు, గాలిలో వేలాడే స్తంభాలు, స్వయముగా వెలిగే జ్వాలలు, మరో శాస్త్రానికి కూడా సవాలు విసిరే ఎన్నో రహస్యాలు. ఈరోజు మీకోసం తీసుకొచ్చాను నైపుణ్యంతో నిండిన ఆలయాల క్విజ్. చివరి వరకు చూసి మీరు ఎంత స్కోర్ సాధించారో కమెంట్లో చెప్పండి. అయితే ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వారణాసిలో గంగా నదిలో సగం మునిగి పీసా గోపురం కంటే ఎక్కువగా వంగి ఉండే ఆలయం ఏది? కాశీ విశ్వనాథ ఆలయం, రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం, అన్నపూర్ణ ఆలయం, మణికర్ణిక ఆలయం. రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయము సంవత్సరంలో ఎక్కువ కాలం నీటిలోనే ఉంటుంది. ఇది ఇటలీలోని పీసా గోపురం కంటే ఎక్కువగా వంగి ఉండటం ప్రత్యేకత. కర్ణాటకలోని ఏ ఆలయములో రాతి స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినిపిస్తాయి? విరూపాక్ష ఆలయం, మీనాక్షి ఆలయం, విఠల ఆలయం, గోకర్ణ ఆలయం. విఠల ఆలయం. ఇందులోని సంగీత స్తంభాలు ప్రత్యేక ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. బ్రిటిష్ వారు కూడా వీటిని పరిశీలించారు. భూమికి ఆనకుండా గాలిలో వేలాడే స్తంభం ఏ ఆలయంలో ఉంది? లేపాక్షి వీరభద్ర ఆలయం, కోనార్క్ సూర్యదేవాలయం, బృహదీశ్వర ఆలయం, మీనాక్షి ఆలయం. లేపాక్షి వీరభద్ర ఆలయం. లేపాక్షి ఆలయంలోని ఈ స్తంభం కింద నుంచి గుడ్డను తీసుకెళ్లవచ్చు. ఇది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. ఎండలో కూడా గోపురం నీడ స్పష్టంగా కనిపించదని చెప్పబడే ఆలయం ఏది? పూరి జగన్నాథ ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, తిరుమల వెంకటేశ్వర ఆలయం, రామప్ప ఆలయం. తంజావూరు బృహదేశ్వర ఆలయం. రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం నిర్మాణ శైలి వల్ల గోపురం నీడ స్పష్టంగా కనిపించదని చెబుతారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శివలింగంపై పిడుగు పడుతుందని ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది? అమర్నాథ్, కేదార్నాథ్, బిజిలీ మహాదేవ్, సోమనాథ్. బిజిలీ మహాదేవ్. పిడుగు పడినప్పుడు శివలింగం ముక్కలవుతుందని చెబుతారు. పూజారులు వెన్నతో దానిని మళ్ళీ కలుపుతారు. ఒక పెద్ద కొండను పైనుండి కిందకు చెక్కుతూ నిర్మించిన ప్రపంచములోని ఏకైక ఆలయం ఏది? ఎల్లోరా కైలాస ఆలయం, అజంతా గుహలు, మహాబలిపురం, కేదార్నాథ్ ఆలయం. ఎల్లోరా కైలాస ఆలయం. ఈ ఆలయాన్ని ఒకే రాయిని పైనుండి కిందకి చెక్కుతూ నిర్మించారు. గర్భాలయంలో అఖండ జ్వాల స్వయంగా వెలుగుతుందని ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది? వైష్ణోదేవి ఆలయం, జ్వాలాముఖి ఆలయం, కనకదుర్గ ఆలయం, చాముండేశ్వరి ఆలయం. జ్వాలాముఖి ఆలయం. ఇక్కడ భూమిలో నుండి సహజంగా మంటలు వస్తాయి. ఈ జ్వాలలు ఎప్పటికీ ఆరిపోవని నమ్మకం. నీటిపై తేలే ఇటుకలతో నిర్మించబడిన ఆలయం ఏది? కలోలు ఆలయం, 1000 స్తంభాల ఆలయం, రామప్ప ఆలయం, భద్రాచలం ఆలయం. రామప్ప ఆలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయ ఇటుకలు చాలా తేలికగా ఉండి నీటిపై తేలుతాయి. ఆలయ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఊగుతుందని ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది? సోమనాథ్ ఆలయం, పూరి జగన్నాథ ఆలయం, ద్వారకాధీశ ఆలయం, బద్రీనాథ్ ఆలయం. పూరి జగన్నాథ ఆలయం.
పూరి జగన్నాథ ఆలయంలో జెండా గాలికి వ్యతిరేక దిశలో ఊగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మహారాష్ట్రలోని ఏ గ్రామములో తలుపులు లేని ఇల్లు ఉంటాయి? పుష్కర్, శని సింగనాపూర్, కుల్జారా, భానగర్. శని సింగనాపూర్. ఇక్కడ శనిదేవుడు గ్రామాన్ని కాపాడతాడని నమ్ముతారు, అందుకే ఇళ్లకు తలుపులు ఉండవు. దేవునికి చేపలు మరియు ఘాటైన వంటకాలను నైవేద్యంగా సమర్పించే ఆలయం ఏది? కాలభైరవ ఆలయం, గురువాయూర్ ఆలయం, వైష్ణోదేవి ఆలయం, ముత్తప్పన్ ఆలయం. ముత్తప్పన్ ఆలయం. కేరళలోని ఈ ఆలయములో దేవుడికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ఒక ప్రత్యేక ఆచారం. కోణార్క్ ఆలయంలో ఒకప్పుడు ఉండేదని చెప్పబడే భారీ అయస్కాంతం వల్ల ఏం జరిగేదని నమ్ముతారు? వర్షం కురిసేది, ఓడల దిక్సూచి పనిచేయకపోయేది, ఆలయం గాలిలో తేలేది, రాత్రి వెలుగునిచ్చేది. ఓడల దిక్సూచి పనిచేయకపోయేది. ఆ అయస్కాంతం వల్ల సముద్రములోని ఓడల కంపాస్ దిశ తప్పేదని చెబుతారు. ప్రతిరోజు 3 రంగులు మారుతుందని ప్రసిద్ధి చెందిన శివలింగం ఏ ఆలయంలో ఉంది? అచలేశ్వర మహాదేవ్ ఆలయం, మల్లికార్జున స్వామి ఆలయం, ఓంకారేశ్వర ఆలయం, రామేశ్వరం. అచలేశ్వర మహాదేవ్ ఆలయం. ఈ శివలింగం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేరువేరు రంగుల్లో కనిపిస్తుందని చెబుతారు. ప్రపంచంలోనే అత్యధిక నిధి దాగి ఉందని చెప్పబడే ఆలయం ఏది? శబరిమల ఆలయం, గురువాయూర్ ఆలయం, అట్టుకల్ ఆలయం, పద్మనాభస్వామి ఆలయం. పద్మనాభస్వామి ఆలయం. ఈ ఆలయంలోని నేలమాలిగల్లో అపారమైన బంగారం మరియు ఆభరణాలు ఉన్నాయని అంచనా. బబియా అనే శాకాహారి మొసలి ప్రసిద్ధి చెందిన ఆలయ చెరువు ఏది? అనంతపుర పద్మనాభస్వామి ఆలయం, మూకాంబిక ఆలయం, ఉడుపి కృష్ణ ఆలయం, శృంగేరి శారదాంబ ఆలయం. అనంత పద్మనాభస్వామి ఆలయం. బబియా అనే ముసలి ఆలయ ప్రసాదం మాత్రమే తినేదని భక్తుల నమ్మకం. డైనోసార్లను పోలిన జంతు శిల్పాలు కనిపించే ఆలయం ఏది? విరూపాక్ష ఆలయం, హోయసలేశ్వర ఆలయం, ఖజురహో ఆలయం, బేలూరు ఆలయం. హోయసలేశ్వర ఆలయం. ఈ ఆలయంలో విచిత్ర జంతు ఆకార శిల్పాలు కనిపించడం పరిశోధకులను ఆశ్చర్యపరుస్తుంది. భూమికి 60 అడుగుల కింద ఉండే పాతాళ భైరవి ఆలయం ఎక్కడ ఉంది? హంపి, తిరుపతి, ఉజ్జయిని, శ్రీశైలం. శ్రీశైలం. శ్రీశైల క్షేత్రంలో భూమి కింద పాతాళ భైరవి ఆలయం ఉంటుంది. ఆలయ గంటలను సాధారణంగా ఏ మిశ్రమ లోహంతో తయారు చేస్తారు? కేవలం ఇత్తడి, కేవలం రాగి, సప్తధాతు, ఇనుము. సప్తధాతు. సప్తధాతువులతో చేసిన గంటలు ప్రత్యేకమైన ప్రతిధ్వని శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. చిదంబర రహస్యం అంటే ఏమిటి? అక్కడ దేవుడు లేడు, అక్కడ ఖాళీ స్థలం ఉంటుంది, అక్కడ రహస్య సొరంగం ఉంది, అక్కడ నిధి ఉంది. అక్కడ ఖాళీ స్థలం ఉంటుంది. చిదంబరంలో దేవుడు ఆకాశలింగ రూపంలో ఉంటాడని నమ్మకం. రామసేతుతో సంబంధం ఉన్న తేలే రాళ్లను ఏమని పిలుస్తారు?
గ్రానైట్ రాళ్ళు, మార్బుల్ రాళ్ళు, ఇసుక రాళ్ళు, ప్యూమిస్ రాళ్ళు. ప్యూమిస్ రాళ్ళు. ప్యూమిస్ రాళ్ళలో గాలి బుడగలు ఉండటం వల్ల అవి నీటిపై తేలుతాయి. హలో డివోటీస్, ఇప్పటి వరకు ఈ క్విజ్ చూశారు కదా. ఈ రహస్యాలతో నిండిన ఆలయాల్లో మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన ఆలయం ఏది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ క్విజెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. ఓం నమః శివాయ.